బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ లో వరంగల్ మేయర్ గుండు సుధారాణి మానవతరాయ్ చేరారు. కండువా కప్పి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు సుధారాణి. ఇటీవల కేటీఆర్ పర్యటన కూడా ఆమె దూరంగా ఉన్నారు. వరంగల్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. ఇప్పటికే కడియం శ్రీహరి కారు దిగారు. తాజాగా గుండు సుధారాణి కారు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి విజయనయ్యారు. దీంతో వరంగల్ బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. మొత్తం మీద ఎన్నికల వేళ గులాబీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. గుండు సుధారాణితో పాటు మానవతరాయ్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మధు జాయిన్ అవుతున్నారు. మధు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ఎన్నికల వేళ చేరికల కోసం ఏర్పాటు చేసిన కమిటీ సత్ఫలితాన్నిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే పార్టీకి దూరమైన నేతలంతా కూడా చేరాలంటూ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో తాజాగా ఇవాళ 2 నేతలు చేరారు. సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకో? ఎగ్జాక్ట్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కీలక నిర్ణయంగా పార్టీ భావిస్తా ఉంది. దానికి రీజన్ వచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలి తెలంగాణలో అనేటువంటిది ఏఐసిసి అధిష్టానం సూచన. దాంట్లో భాగంగానే ఏఐసిసి సూచనల మేరకే చేరికల కమిటీ ప్రకటించారు. చేరికల కమిటీలో కోదండరామరెడ్డి, అలాగే జగ్గారెడ్డి, తర్వాత మహేష్ గౌడ్, ఈ ముగ్గురు చేరికల కమిటీలో ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పార్టీ భావజాలానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్ధమవుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా ఏఐసిసి సూచన మేరకు జరుపుతున్నట్టు జగ్గారెడ్డి చెప్పారు. దాంట్లో చాలా స్పష్టంగా గతంలో అంటే 2023 ఎలక్షన్ లో గానీ గతంలో గానీ జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి ప్రయత్నం చేసినటువంటి అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాల్సిందే, ఇది ఏఐసిసి అధిష్టానం ఇచ్చినటువంటి సూచన అంటూ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మేయర్ గుండు సుధారాణి పార్టీలో జాయిన్ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు ఎక్కడ కూడా కనపడట్లేదు, ఆమె పార్టిసిపేట్ చేయట్లేదు పార్టీ కార్యక్రమాల్లో. ఇదంతా ఒక ఎత్తు అయితే, మానవతరాయ్ ఓయూ స్టూడెంట్ లీడర్ గా, తర్వాత టిపిసిసి స్పోక్స్ పర్సన్ గా, దళిత నేతగా అనేక వేదికల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వేడి వినిపించినటువంటి మానవతరాయ్ చివరాఖర్లో టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో పార్టీ మారారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. పరుష పదజాలం ఉపయోగించారు. రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ అప్పటి నుంచి పార్టీలోకి రావడానికి ఆయనను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంప్రదిస్తూ వస్తా ఉన్నాయి. ఆయన ససేమిరి అన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చినటువంటి సూచనల మేరకు నాయకులు మరొకసారి అప్రోచ్ కావడంతో మానవతరాయ్ పార్టీలోకి రావడానికి ఆయన యాక్సెప్ట్ చేశారు. దాదాపు ఆయన ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నారు. పార్టీ కండువా కప్పుకున్నారు ఆల్రెడీ. జగ్గారెడ్డి సమక్షంలో జగ్గారెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో జాయిన్ అయ్యారు. మరికొద్ది సేపట్లోనే రేవంత్ రెడ్డితో ఆయన భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డితో భేటీ అయి రేవంత్ రెడ్డితో మాట్లాడి మరిన్ని విషయాలు పార్టీ విజయం కోసం ఏ రకంగా కృషి చేయాలి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనేటువంటిది ప్రయత్నం చేరున్నారు. సో మొత్తానికి ఇది బిగ్ షాక్ అనే చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల సమయంలో చాలా అత్యంత క్లోజ్ గా ఎలక్షన్ కి కేవలం కొన్ని రోజుల వ్యవధి ఉన్నటువంటి నేపథ్యంలో వరంగల్లో ఖాళీ అవుతోంది. మనం చూస్తా ఉన్నాం. రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీని వీడినటువంటి నేతల లిస్టు చూస్తే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి కడియం శ్రీహరి కూతురు, తర్వాత ఇప్పుడు మానవతరాయ్ కావచ్చు, తర్వాత గుండు సుధారాణి కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రభావితం చేసేటువంటి నేతలు. తర్వాత గతంలో ఇంకా కొద్దిమంది నేతలు వీడి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆరూరి రమేష్ ఆయన బీజేపీలో చేరారు. దాదాపు బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిగ్ షాక్ అని చెప్పవచ్చు ఈ రోజు జరిగినటువంటి మేయర్ కి సంబంధించినటువంటి చేరికతో కూడా. సో ఓవరాల్ గా ఈ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లో కూడా పోటీ చేద్దామనేటువంటి ఆలోచన చేసినటువంటి మానవతరాయ్ కూడా పార్టీలో చేరారు. ఎట్టకేలకైతే చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దానిపైనే దృష్టి పెట్టింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పనిచేసినటువంటి వారున్నా, పార్టీ అభ్యర్థులు ఓడించినా, ఎమ్మెల్యేలు ఓడించినా కూడా ఎవరైనా సరే వారు ఖచ్చితంగా పార్టీలోకి వస్తామంటే ఆహ్వానించాల్సిందే. ఇది ఏఐసిసికి సంబంధించిన సూచన అంటూ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. జగ్గారెడ్డి ఒక మాట మాట్లాడుతూ కూడా నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వస్తామంటూ కూడా నేను ఖచ్చితంగా ఏఐసిసి అధిష్టానం సూచనని శిరస వహించాల్సిందే అనేటువంటిది సూచన చేశారు. సో ఇవన్నీ చూస్తా ఉంటే రానున్నటువంటి రోజుల్లో అంటే
మే 13వ తారీఖు కంటే ముందుగానే, ఎలక్షన్స్ కంటే ముందుగానే ఇంకా భారీ ఎత్తున ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉండే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఏఐసిసి సూచించినటువంటి సూచన మేరకు చేరికల కమిటీ పనిచేయనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ కు వరుస షాకులు అయితే తగులుతున్నాయి. కాంగ్రెస్ లో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అలాగే మానవతరా ఇద్దరు కూడా చేరారు. కండువా కప్పి జగ్గారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సుధారాణి దూరంగా ఉంటున్నారు. ఇటీవల కేటీఆర్ పర్యటన కూడా ఆమె దూరంగా ఉన్నారు. వరంగల్లో ఎంతో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. ఇప్పటికే కడియం శ్రీహరి కారు దిగారు. ఇక మానవతరా ఎన్నికల ముందు టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తిరిగి నేతలను చేర్చుకునే క్రమంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గతంలో పనిచేసి బయటకు వెళ్ళిన నేతలు, అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరినీ కూడా పార్టీలో చేర్చుకునేందుకు పూర్తిగా ద్వారాలు తెరిచిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా గుండు సుధారాణి, మానవతరాయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.